పాత నిబంధనలో ప్రవక్తలందరూ యెహోవాతో మాట్లాడారని, ఆయన స్వయంగా చెప్పిన విషయాలనే గ్రంథాలుగా వ్రాశారని కనబడుతుంది. పాత నిబంధనలో ప్రవక్తలందరూ కూడా డైరెక్ట్గా యెహోవాతో కాంటాక్ట్లో ఉన్నారు. ఆయన చెప్తుంటే వీళ్ళు ఆయనతో కాంటాక్ట్లో ఉండి ఆయన దగ్గరటువంటి విషయాలను తెలుసుకుని వీళ్ళు పుస్తకాలుగా రాయడం, లేదా ఇశ్రాయేలీల దగ్గరికి వెళ్ళి యెహోవా ఎలా చెప్తున్నాడు అని వాళ్ళకి చెప్పడం, ఇలా జరిగినట్లుగా మనకు పాత నిబంధనలు కనబడుతుంది. కొంతమంది అయితే డైరెక్ట్గా యెహోవాని చూశారు కూడా. మోషే అయితే యెహోవాను ప్రత్యక్షంగా చూశాడని కూడా ఉంది. నిర్గమాకాండం 33వ అధ్యాయం 21, 23 వచనాలు. యెహోవా మోషేకి వెనుక పక్క చూపించినట్టుగా ఉంది. ఇంతకుముందు బైబిల్ దేవుని నిజస్వరూప స్వభావాల పుస్తకంలో ఈ సందర్భం మనం చెప్పుకున్నాం. నా మొహం చూస్తే నువ్వు చస్తావు, నా వెనక పక్క చూడు అని చెప్పి మోషేకి ఆయన వెనక భాగాన్ని చూపించినట్టుగా, యెహోవా తన వెనక భాగాన్ని మోషేకి చూపించినట్టుగా ఆ సందర్భాన్ని మనం చెప్పుకున్నాం. ద్వితీయోపదేశకాండం 34:12 మోషే యెహోవాని